Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే బీజేపీకి భయం. తెలంగాణలో రానున్న జరిగే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీపై ఇంకా సందిగ్ధత నెలకొని ఉంది. రాజకీయంగా తెలంగాణ టీడీపీ పోటీపై ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఏడాది క్రితం వరకు ఉన్న పరిస్థితులు వేరు. ఇప్పుడున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఏడాది క్రితం అంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోనూ టీడీపీని బలోపేతం చేస్తామని చెప్పారు. ఉన్న కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత మాత్రం ఇక తెలంగాణ టీడీపీని మాత్రం పట్టించుకోవడం లేదు. శని ఆదివారాలు హైదరాబాద్కు చంద్రబాబు నాయుడు వస్తున్నప్పటికీ తన ఇంటిలోనే కొందరు నేతలను కలవడం మినహా చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు రాలేదు. అంటే నాడు జరిగిన సమావేశంలో తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అలాగే హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా వచ్చే ఏడాది జరగనున్నాయి. అందులోనూ పోటీ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలను మాత్రం నిర్వహించడం లేదు. అసలు తెలంగాణలో పార్టీ ఉందా లేదా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఎందుకంటే తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఏ రకంగా ఏ సమస్య పైన కూడా స్పందించడం లేదు. అయితే వచ్చే ఎన్నికలలో కూటమిగా ఏర్పాటై పోటీ చేయాలని జరుగుతున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదంటున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తెలంగాణలో మాత్రం ఒంటరిగానే పోటీ చేయడం మంచిదని చెబుతున్నారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే పార్టీకి నష్టమని బీఆర్ఎస్ మళ్ళీ ఆంధ్ర సెంటిమెంట్ను తీసుకువచ్చి లబ్ధి పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే ఇక్కడ కూటమి ఏర్పాటు సాధ్యం కాదు. మరొక వైపు రానున్న ఎన్నికలు జమిలీ ఎన్నికలైతే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముఖ్యం కాబట్టి తెలంగాణ ఎన్నికలకు ఆయన దూరంగా ఉండే అవకాశం ఉంది. అందుకే తెలంగాణ టీడీపీ నేతలకు కూడా ఆయన దూరం పాటిస్తున్నట్లు తెలుస్తోంది.